ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. అమిత్ షా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. బోధన్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా ఆర్మూర్, బాల్కొండతో పాటు కొరుట్ల, జగిత్యాల జిల్లాలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమయ్యారు. నిజామాబాద్లో ఏదైతే ఇందూరు విశాల జనసభకు సంబంధించి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలని సుమారు 1,00,000 మంది వచ్చే విధంగా వచ్చి కూర్చునే విధంగా వారన్నింటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ ఎండవేడిని తట్టుకునే విధంగా దీనికి అందరికి సంబంధించి టెంట్ ద్వారా ఏదైతే టెంట్లు వేసి దీనికి అందరికి కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వేదికగా బీజేపీ జాతీయ నేత అమిత్ షా వస్తున్న సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు తిలకించేందుకు కూడా పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సభా వేదిక నుండి దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ నుండి కనిపించే విధంగా, అంటే ఇక్కడే దగ్గరే మాట్లాడుతున్నట్లు కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లా వేదికగా జరుగుతున్న ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికను పూర్తిగా సిఆర్పిఎఫ్ కంట్రోల్లో తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి వస్తున్న నేపథ్యంలో భద్రత, జెడ్ కేటగిరీ భద్రత ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పూర్తిగా సిఆర్పిఎఫ్ సంబంధించి ఈ ఏదైతే సభా ప్రాంగణాన్ని కైవసం చేసుకున్నారు. పూర్తి సభా ప్రాంగణంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలోనే ఈ సభ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సెంట్రల్ పోలీసులందరూ కూడా ఇక్కడ దీనికి అంతటికి సభా వేదికను కంట్రోల్ చేసుకున్నారు. మొత్తానికి దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వేదికగా జరుగుతున్న ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ సిట్టింగ్ అభ్యర్థి, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ధర్మపురి అరవింద్ను గెలిపించే దిశగా ప్రయత్నాలు సాగాలి అనే ఉద్దేశం మీద సభా వేదిక ద్వారా కూడా బీజేపీ శ్రేణులకు జాతీయ నేత అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం ద్వారా అయితే గతంలో కూడా నిజామాబాద్ వేదికగా ఈ ప్రాంతం నుండి మోడీ వచ్చిన పర్యటన సందర్భంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పసుపు బోర్డు అనౌన్స్మెంట్ చేశారు. అదే కోణంలో కూడా ఈసారి కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు భారీ ఎత్తున మెజారిటీ ఇస్తే నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత సంతరించుకుంటుందనే ఉద్దేశం మీద ఇక్కడ ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వేదికగా జరుగుతున్న ఈ ఇందూరు విశాల జనసభకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి భారీగా ప్రాధాన్యత సంతరించి సభా వేదిక ద్వారా ప్రజలకు వచ్చే ఓటర్లకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికి ఈ సభకు వచ్చే ప్రజలు సుమారు 1,00,000 వరకు ఉంటారని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ సభా వేదికను పూర్తిగా పోలీస్ కంట్రోల్లో, సిఆర్పిఎఫ్ కంట్రోల్లో తీసుకొని ఈ సభా వేదికను పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇందూరు విశాల జనసభకు భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు కనుక దీనికి అంతటి తనిఖీలు చేస్తున్నాం అన్నట్లు సిఆర్పిఎఫ్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా విశాల జనసభను సక్సెస్ చేయాలని చెప్పి బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.